చెప్పండి చెప్పండి చెప్పండి. ఆకుకూరలు పండిస్తాం మేము. కోడెరువు, మేకెరువు, పశువుల పెండ అవి వేసి పండిస్తాం. మేము స్ప్రే చేయము, కింద కూడా మందు చల్లం, దుక్కి మందు అట్లాంటివి ఏం చల్లం మేము. మంచిగా ఇవి వేసి పండిస్తాం. మార్కెట్లోకి తీసుకెళ్తాము, కానీ అమ్మ మేము హోల్సేల్ వేసి వస్తాం. మాకు అమ్మనికి వీలు కాదన్నట్టు. ఒకసారి కోసి చూపిస్తారా అండి? చూపించండి. ఇంకా అక్కడ ఏమేమి అప్పుడప్పుడు కూడా గడ్డి వస్తుంది కదా అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం గడ్డి కొత్తిమీర లాగా లేదు, గడ్డి లేదు, అంత ఒకటి విత్తనం అట్లా వస్తుంది అన్నట్టు. అట్లా ఇది లోకల్ హైబ్రిడ్ కాకుండా లోకల్ కాబట్టి స్మెల్ మంచిగా వస్తుంది. తింటే కూడా బలంగా ఉంటుంది. అది వేయంగానే ఎప్పుడు వస్తాయి? ఇది నెల రోజుల పంట. నెల రోజులకి ఇది వచ్చింది. నెల రోజులకి ఎంత వస్తుంది అంటే మేము 500 పెట్టుబడి పెడితే మాకు 500, 600 వస్తాయి మళ్ళీ ఎక్స్ట్రా. మేము ఎందుకంటే కూలి పోలేము వేరేటోళ్ళకు. ఇప్పుడు మేము మాది ఒక ఏజ్ అయింది కాబట్టి నేను కూలి పైన నేను పుట్టి నుంచి ఇదే పని చేస్తాను. నాకు పుట్టి బుద్ధి జరిగిన నుంచి నేను ఇదే పని. మాకు సొంతం ఏం లేదు, సొంతం మా ఊర్లో ఉంది, కానీ ఇట్లా కౌలు కట్టుకుంటాం. దీన్ని కౌలు కట్టుకున్నాం. నెలకు 1000 రూపాయలు ఇవ్వాలి, అక్కడ నుండి ఇక్కడ వరకు నెలకు 1000 రూపాయలు ఇవ్వాలి. కౌలు వేసుకున్నాను. అయితే పాలకూర, కొత్తిమీర, ఏ సీజన్ అప్పుడు అది ఓకే. సీజన్ బట్టి పాలకూర అయితే కొత్తిమీర ఉంది. నేను ఒకసారి తెంపొచ్చా? తెంపండి, ఏముంది నేర్చుకోనికి టైం పడుతుంది. టైం పట్టది, ఎదురుగుండే లాగవే అంతే. లోపల చదువు నేర్చుకొని కూడా టైం పట్టదు, కానీ దానికి ఓపిక కావాలి. మాకు ఓపిక లేదు ఇక చదువుకునేంత. మాకు పని చేసేంత ఓపుకుంటాను, మాకు చేసేంత ఓపుకుంటేది కదా చదువుకునే. గట్టిసేయాలి ఇట్లానేనా? అట్లనే ఒక్కొక్కటి ఇవ్వాలి. నేను తీస్తున్నా. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే దానికి బాగుంటుంది. వ్యవసాయదారుడు ఎంత జాబ్ చేసినా మీరు అన్నమే తినాలి. నేను చేస్తేనే కదా మీరు తినేది, అంతేనా కదా? మీరు పంపిస్తే అట్లా. ఇప్పుడు ఆకలి అయితే డబ్బు తినలేం కదమ్మా, అంతేనా కదా? ఇది చట్నీ వేసుకో, నువ్వు పప్పులు వేసుకో, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నాకు 10 రూపాయలు అట్లా. మా దగ్గరికి అయితే వస్తూనే ఉంటారమ్మ జనాలు. ఇక ఒక్కోసారి పొయ్యి ఇక్కడనే మైలు పొయ్యి మీద చాయ్ పెట్టి వస్తా, పొయ్యి మీద అన్నం పెట్టి వస్తా. వచ్చి పని వాళ్ళు కావాలని వచ్చిరి. మనం ఇచ్చింది గొప్పన, వాళ్ళు తీసుకెళ్ళింది గొప్పన. ఇంకా పాలకూర లేదా? నాకు పాలకూర కావాలి. లేదా పాలకూర? అక్కడ ఏమున్నది? మెంతం కూర ఉందా? నాకు మెంతం కూర మంచిది. చూడు చాలా ఏంటి అవి కొంగు సాంటుకుండేటి ఏంటి ఇట్లా తాడుంది. ముందు అరుణ నువ్వు తీసేసుకో, అందరు తీసేసుకొని నేను మెంతం కూర తీసుకుంటా. తర్వాత మా దగ్గర నాకు కూడా కొంచెం ఇది అయిపోయిన తర్వాత చేదు వస్తుంది, ఎక్కువ పెరిగితే. ఫ్రెండ్స్ మెంతం కూర ఫ్రెండ్స్ ఏమో చిప్పల్ని ఎక్కువ కూర్చోన్నా. కూర్చోని ఇష్టం అది వేసుకొని కూర్చో. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. నేను కూడా అమ్మా పంజాబ్లో గార్డెన్ చేసిన నాకు అనుభవం ఉందన్నమాట. ఈ కష్టం నాకు కూడా తెలుసు. మరి ఆకుకూరలు వండితే ఇంకా చాలా ఎంత కష్టం తెలుసా. నేను గోంగూర వేసిన మనిషి అంత ఎత్త ఉందమ్మా పంజాబ్ లో. గోంగూర కూరగాయల కంటే కష్టం. అవును, కూరగాయలు అయితే కాయలు తెంపేయచ్చు. కూలీలు వస్తారమ్మా, దీనికి ఎక్కువ రాదు. అవును, మేమే చేసుకోవాలి. ఇది దేశీ మెంతి అందరికి రాదు ఈ పని, అందుకే కూలీలు రాదు. మళ్ళీ నేను కస్తూరి మేతి కూడా వేసిన. కస్తూరి మేతి బిర్యానీ చేస్తారు, అది కూడా వేసిన. తెచ్చుకున్న చాలా వాడిన, అది కొనకుండా. మామిడి చెట్లు వేసిన 4 మామిడి. వాయిస్ అంతా సర్లే అయితే నేను ఎట్లా కూర్చున్నా మంచిగా కూర్చున్నాను. ఏం కాదులేవు, ఉతుక్కుంటే పోతుంది. అంతే అంతే, నూనె అంటించినంత ఈజీ. మంచిగా షుగర్ ఉంది కదా, నేను ఇదే వాడతాను.
షుగరు మేతి పరోటా చేస్తా, మెంతి టమాటా పరోటా చేస్తా. మేతి మళ్ళీ బాగుంటది, నువ్వు కూడా చేసుకో. తీసుకొని వెళ్ళి నువ్వు కట్ చేసి దీన్ని మంచిగా చపాతీ పిండిలో వేసి పిసికి చేయి, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. నువ్వు అంటావు రమ్ని నిజంగానే చెప్తున్నాను. ఉండొచ్చు. నువ్వు కూడా చెయ్యి సారు, మంచిది. ఈ ఎండాకాలం వర్షాకాలం అయితే కాంతిని నాకు ఒక్కటే కట్టేస్తావు మొత్తం, లేకపోతే రెండు కట్టు. ఇగో ఇట్లా కడుతున్నా నేను. సరే ఈ చిన్న కట్టలు కట్టాలి. అవి పెడతాం. వీడియో తీస్తాను. అదే దానికే మెయిన్. మధ్యలో గ్యాప్ ఉంది చూడు, అక్కడ నుంచి. అక్క వీడియో తీసి ఫోన్లో పెట్టి ఏమన్నా లోన్ ఇప్పి. యూట్యూబ్ ఈమె యూట్యూబ్లో చూసుకుంటుంది. ఇది పాలకూర ఫ్రెండ్స్, నాకు తెంపడం రావట్లేదు, అక్కనే తెంపుతుంది. పెట్టు. ఆమె వెంతుకులు ఎంత అడిగి నాకు అక్క నాకు 10 రూపాయలు ఇచ్చేది. మీరు ఇట్లా వెళ్ళుంటారు సరుకు. ఏ మనం వస్తాంలే ముగ్గురం.